హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెంబర్ 1, భారతదేశ జాతీయ పండు ఏంటి? వాట్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? ఏంటండి? మామిడి పండు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు? ఎప్పుడండి? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడము జరిగింది. చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ కమిటీ సిఫారసుల మేరకు మరి ఇంప్లిమెంట్ చేశారని అడిగారు. సో అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 3 అంచెలు. ఓకే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరు సిఫారసుల మేరకు ఇంప్లిమెంట్ చేశారు? ఒకటి అశోక్ మెహతా ఉంటుంది. అశోక్ మెహతా వచ్చేసి 2 అంచెలు మాత్రమే. మరి 3 అంచెలు ఎవరు? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే 3 అంచెల పంచాయతీరాజ్ అని కామెంట్ పెట్టాను, ఆన్సర్ చెప్తా. ఓకే, తెలిసిన వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయండి. సాధారణంగా సోడియం క్లోరైడ్ను ఏమని పిలుస్తారు? ఉప్పు అండి, ఉప్పు. టేబుల్ సాల్ట్. టెలిఫోన్ను ఎవరు కనుగొన్నారు? టెలిఫోన్ ఎవరండి? అలెగ్జాండర్ గ్రహం బెల్. ఎవరు కనుగొన్నారండి? అలెగ్జాండర్ గ్రహం బెల్. మొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? ఏ దేశం అండి? భారతదేశం అండి. న్యూఢిల్లీలో జరిగాయి. ఫస్ట్ ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో, భారతదేశము. నెక్స్ట్ 1, అజంతా గుహలు ఎవరి కాలంలో నిర్మించారు? ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో నిర్మించడం జరిగింది. యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందినటువంటివి. ఓకే, నెక్స్ట్, ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ఏంటి? ఫ్రాన్స్ దేశం రాజధాని ఏంటండి? ప్యారిస్. సో గైస్, మనకి ఒకవేళ రాజధాని క్వశ్చన్ కనుక వచ్చిందంటే ఎలాంటివి అడుగుతారు తెలుసా? ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అని చూసి ఆ దేశాల రాజధాని అడిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఫ్రాన్స్ అడిగే అవకాశం ఎందుకు ఉందండి? ఇటీవల 2024లో ఏం జరిగాయి ఇక్కడ? ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ కదా. సో అందుకే ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏంటండి? జూపిటర్. ఓకే, జూపిటర్. ప్రఖ్యాతి చెందిన ది మోనాలిసా చిత్రాన్ని లిఖించింది ఎవరు? మోనాలిసా ఎవరండి? లియోనార్డో డావిన్సీ. లియోనార్డో డావిన్సీ. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్ అండి. ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరము ఏ దేశంలో ఉందంటే మన ఇండియాలో లేదు, నేపాల్లో ఉంటుంది. మన దేశంలో ఎత్తైన శిఖరం కాంచనగంగా. ఓకేనా. మరి ప్రపంచంలో ఎత్తైనది వచ్చేసి ఎవరెస్ట్ అండి, నేపాల్ దేశంలో ఉంటుంది. దీన్ని సాగరమాత అంటారు ఆ దేశంలో, సాగరమాత. 2023 అమెరికా అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందండి. బట్ ఇప్పుడు చేంజ్ అయ్యారు. 2025 ఎవరండి? సో డొనాల్డ్ ట్రంప్ 2వసారి అధ్యక్షుడిగా పదవి చేపట్టడం జరిగింది, డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ 1, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవరండి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం ఏంటండి? పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్, భూమి ఉపగ్రహమైన చంద్రునిపై నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? చంద్రునిపైన అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో 11 మిషన్ ద్వారా ఈ సంఘటన జరిగిందండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? ఎర్రని గ్రహము. ఆన్సర్ మార్స్. ఓకే, మార్స్. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ప్రపంచంలో అతి పొడవైన నది అమెజాన్. ఏంటండి? అమెజాన్. నెక్స్ట్ వన్. విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? ఏంటండి? రష్యా అండి. ప్రపంచంలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశము రష్యా. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. మన దేశంలో ఉన్న ఏకైక ఎడారి పేరు ఏంటండి? థార్ ఎడారి. ఓకేనా? థార్ ఎడారి రాజస్థాన్లో ఉంటుంది. ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది? ఏంటి? బ్లూ వేల్. నీటిలో నివసిస్తుంది. ఓకే, బ్లూ వేల్. ది స్టార్ నైట్ అనే ప్రఖ్యాతి చెందిన చిత్రపటాన్ని వేసింది ఎవరు? విన్సెంట్ వాన్ గో. ది స్టార్ నైట్ అనేటువంటి చిత్రాన్ని వేశారు. అండమాన్ నికోబార్ దీవులను వేరు చేసే రేఖ ఏది? అండమాన్ నికోబార్ దీవులను ఎవరు వేరు చేస్తారండి? 10° ఛానల్. ఓకే, 10° ఛానల్ అండమాన్ నికోబార్ దీవులను వేరు చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. చైనా దేశం యొక్క కరెన్సీ ఏది? చైనా దేశం యొక్క కరెన్సీ చైనీస్ యువాన్. ఓకే, చైనీస్ యువాన్. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష చైనీస్ అండి. ఓకేనా? చైనీస్. మ్యాండరిన్ అంటారు, గమనించాలి. నెక్స్ట్. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం పేరు ఏంటి? ఏంజల్ జలపాతము. నెక్స్ట్. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటి? ఏంటండి? వాటికన్ సిటీ. ఓకే, పోప్ ప్రావిన్స్ ఇక్కడ ఉంటారండి. సో ఇటలీలోనే ఒక చిన్న ప్లేస్ ఇది, బట్ దేశంగా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత మొట్టమొదటి రాష్ట్రపతి అండి. ఓకేనా? అధ్యక్షుడైనా రాష్ట్రపతి అయినా ఒకటే. వీరు బీహార్ రాష్ట్రానికి చెందినవారు. అంతేకాకుండా 2 పర్యాయాలు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. నెక్స్ట్ వన్. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష చైనీస్ మ్యాండరిన్. భారతదేశంలో అత్యుత్తమ సివిలియన్ అవార్డు ఏది? ఏంటండి? భారతరత్న. ఓకే, భారతరత్న భారతదేశంలో అత్యుత్తమ సివిలియన్ అవార్డు. భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ ఉంటుంది. పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ ఉంటుంది. తర్వాత పద్మశ్రీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో భూభాగంలో అతిపెద్ద రాష్ట్రం ఏంటి? అంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటి అడుగుతున్నారు. రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. భారతదేశ రాజ్యాంగ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులండి. అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా వీరు ఉండడాన్ని చూడవచ్చు. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. ఓకేనా? అత్యంత లోతైనదండి. అంతేకాకుండా దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారండి. అంటే అత్యధిక అగ్నిపర్వతాలు కలిగినటువంటి సముద్రం కూడా ఇదే. ఓకే, రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ సముద్రంలోనే ఉంటుంది. మరి ఇది లోతైనది ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? పసిఫిక్ సముద్రంలో అత్యంత లోతైనది మారియానా ట్రెంచ్. ఓకే, మారియానా ట్రెంచ్. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఇది థార్ ఎడారి, రాజస్థాన్. ఇండియా జాతీయ కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? ఎవరండి? ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ అండి. 1885లో స్థాపించడం జరిగింది. ఓకే, మరి దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ, గమనించాలి. భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశంలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది? ఏంటండి? ఆరావళి పర్వత శ్రేణి. ఎక్కడ ఉంటుంది ఇది? రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో అణు పరీక్షను 1974లో నిర్వహించారు. దీనిని ఏ పేరుతో పిలుస్తారు? స్మైలింగ్ బుద్ధ. ఓకేనా?
బుద్ధుడు నవ్వాడు అనేటువంటి కోడ్తో మరి 1974లో రాజస్థాన్లో నిర్వహించారండి. పోఖ్రాన్ అంటారు దీన్ని. పోఖ్రాన్ అనేటువంటి ప్లేస్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమలను ఎక్కడ స్థాపించారు? జంషెద్పూర్. ఓకే, జంషెద్పూర్. అశోకుడికి సంబంధించిన 7వ 12వ శిలాశాసనాలలో ఎటువంటి సమాచారం లభించింది? ఆన్సర్ అన్ని మతాల పట్ల సహనంతో ఉండాలి అనేది దీంట్లో లభించింది. అన్ని మతాల పట్ల సహనంతో ఉండాలి. నెక్స్ట్ వన్. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఎవరండి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకే, సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరండి? భారత రాష్ట్రపతి. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? ఎవరండి? సుకుమార్ సేన్. సుకుమార్ సేన్. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూగర్భ శాస్త్రము అంటారు. ఓకే. ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతుంది? ఎన్ని డిగ్రీలండి? 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేది మరిగే స్థాయికి చేరుతుంది. ఆ సమయంలోనే బాష్పీభవనం కూడా జరుగుతుంది. మొక్కలు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ వన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఎవరండి? రాకేష్ శర్మ. ఓకే, రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం ఏంటండి? ఆర్యభట్ట. 1975లో దీన్ని ప్రయోగించారు. రష్యా సహకారంతో, యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఉండేది, వారి సహకారంతో అయితే ప్రయోగించడం జరిగింది. మానవ దేహంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఎన్నండి? 206 ఉంటాయండి. పుట్టిన వారికైతే 300కు పైగా ఉంటాయి చిన్నపిల్లలకి. తర్వాత అవి కొన్ని అతికి 206కు సెట్ అయిపోతాయి. ఇంద్రధనుస్సులో మొత్తం ఎన్ని రంగులు ఉంటాయి? ఇదన్నీ మొత్తం 7 రంగులు ఉంటాయండి ఇంద్రధనుస్సులో. ఎన్నండి? 7. సూర్యుడు ఉదయించే భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? సూర్యుడు ఉదయించే భూమి. జపాన్. ఓకే, జపాన్. మొక్కలు ఏ వాయువును పీల్చుకొని ఆక్సిజన్ను అందజేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్లో భాగంగా మరి ఆక్సిజన్ను వదిలేస్తాయండి. ఓకే. ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారండి? లీపు సంవత్సరము, లీప్ ఇయర్. నెక్స్ట్. ఎడారి ఓడ అని ఏ జంతువును పిలుస్తారు? ఎడారి ఓడ. ఒంటె. నెక్స్ట్. ప్రపంచంలో అతి శీతలమైన ప్రదేశం ఏది? ప్రపంచంలో అతి శీతలమైన ప్రదేశము పశ్చిమ అంటార్కిటికా ప్రాంతం అండి. పశ్చిమ అంటార్కిటికా ప్రాంతము. నెక్స్ట్. ఏ ఖండంలో అత్యధిక దేశాలు ఉన్నాయంటే ఆఫ్రికా అండి. ఆఫ్రికా దేశంలోనే అత్యధిక దేశాలు ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము. ప్రపంచంలో అన్ని ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది? ఆసియా ఖండం అండి. ఆసియా ఖండమే అతిపెద్ద ఖండంగా చెప్పుకోవచ్చు. భారతదేశ జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? మహాత్మా గాంధీ గారిని. ఓకే. ఇండియా పాకిస్తాన్ వేరు చేసే రేఖను ఏమంటారు? ఇండియా పాకిస్తాన్ వేరు చేసే రేఖను రాట్లిఫ్ రేఖ అంటారు. రాట్లిఫ్. ఓకే. మరి ఇండియా చైనాను వేరు చేసేటువంటి రేఖను ఏమంటారు? మెక్మోహన్ రేఖ. ఓకే, మెక్మోహన్ రేఖ. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ వేరు చేసేది డ్యూరాండ్ రేఖ. ఓకే. ఇండియాను బంగ్లాదేశ్ను వేరు చేసేటువంటి రేఖని తీన్ బిఖా అంటారు. ఓకే. మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవము ఏంటండి? చర్మము. భూమికి అతి దగ్గరగా ఉండే అతిపెద్ద నక్షత్రం ఏంటి అంటే సూర్యుడు. మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి నక్షత్రము. భూమిపై అతి పొడవైన జంతువు ఏది? భూమిపైన ఉన్నటువంటి అతి పొడవైన జంతువు ఏంటండి?
జిరాఫీ. కంప్యూటర్ ప్రాసెసింగ్ చేయడానికి ఏ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు? బైనరీ లాంగ్వేజ్. కంప్యూటర్ ప్రాసెసింగ్ చేయడానికి బైనరీ లాంగ్వేజ్. ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు? ప్రపంచ పైకప్పు ఏంటండి? టిబెట్ పీఠభూమి. ఓకే, టిబెట్ పీఠభూమి. సూర్య కుటుంబంలో ఏ గ్రహము అత్యంత శీతలంగా ఉంటుంది? సూర్య కుటుంబంలో ఏ గ్రహం అత్యంత శీతలంగా ఉంటుందండి? యురేనస్. ఓకే, యురేనస్. నెక్స్ట్ వన్. యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో అతిపెద్ద రాష్ట్రము అలస్కా. ఓకే. పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది? ఏంటండి? చైనా అండి. చైనానే పేపర్ వాడకాన్ని తీసుకొచ్చింది మొదటగా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఎవరు? వాలెంటీనా తెరెస్కోవా. ఓకే, వాలెంటీనా తెరెస్కోవా. ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువు ఏంటండి? చిరుతపులి. భారతదేశంలో అతి ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా పనిచేసిన వారు ఎవరండి? జవహర్ లాల్ నెహ్రూ. అమెరికా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరండి? జార్జ్ వాషింగ్టన్. ఈయన పేరు మీదగానే అమెరికా రాజధాని యొక్క పేరు పెట్టారండి, వాషింగ్టన్ DC అని. ఓకే. నెక్స్ట్ వన్. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 ఆ టైంలో. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనేటువంటి రచనకు గాను. ఓకే. స్వర్ణ కమలం అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు? స్వర్ణ కమలం ఏంటండి? సినిమా రంగంలో. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరండి? అబ్దుల్ కలాం ఆజాద్ లేదా అబుల్ కలాం, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సూర్య కుటుంబంలో ప్రకాశవంతమైన గ్రహం ఏది? ఏంటండి? వీనస్, శుక్రగ్రహము. సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 8 నిమిషాల 20 సెకండ్లు అండి. ఎంత? 8 నిమిషాల 20 సెకండ్లు. భూమికి సూర్యునికి అతి ఎక్కువ దూరం ఉండే రోజు ఏంటి? భూమికి సూర్యుడికి అతి ఎక్కువ దూరం ఉండే రోజు ఏంటి? జూలై 4. నెక్స్ట్ వన్. బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. భారతదేశ కురు వృద్ధుడు అంటామండి వీరిని, దాదాబాయ్ నౌరోజీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డ్ పొందిన వ్యక్తి ఆధార్ కార్డ్ ఎవరండి? రంజన్ సోనవేన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా IAS ఆఫీసర్ మహిళా IAS ఎవరండి? అన్నా రాజం మల్హోత్రా. అన్నా రాజం మల్హోత్రా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరండి? డ్వైట్ ఐసెన్హోవర్. ఓకే, డ్వైట్ ఐసెన్హోవర్. నెక్స్ట్ వన్. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ గీతాంజలి. నెక్స్ట్. భారతదేశ తొలి మహిళా వ్యోమగామి పేరేమిటి? ఏంటండి? కల్పన చావ్లా. నెక్స్ట్ వన్. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి గారు. భారతదేశ రూపాయి చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? రూపాయి. ఉదయ్ కుమార్ ధర్మలింగం అనేటువంటి IIT స్టూడెంట్ దీన్ని రూపొందించడం జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ గలదు? ఆసియా సింహాలకు ప్రసిద్ధి అండి, ఇది గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ వన్. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఉద్యానవనం అంటే నేషనల్ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో ఉత్తరాఖండ్లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్. భారతదేశంలో నిర్మించబడిన అతిపెద్ద ఆనకట్ట ఏది? ఏంటండి? బాక్రానంగల్ డ్యామ్, హిమాచల్ ప్రదేశ్ సట్లెజ్ నదిపైన ఉంటుంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే జన్మనిచ్చే అరుదైన జంతువు ఏది? ఏంటండి? ఆడ ఆక్టోపస్. ఒకసారి మాత్రమే జన్మనిస్తుంది.
నెక్స్ట్ సిఐడిని విస్తరించండి. సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఓకే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్. భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరినండి? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఓకే, డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా పేరొందిన దేశము భారతదేశం అండి. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని ఏనుగుతో పోలుస్తామండి, అంత పెద్దది. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద అసలు పేరు? నరేంద్రనాథ్ దత్తా. ఓకే, నరేంద్రనాథ్ దత్తా. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? విస్తీర్ణ పరంగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా అతిపెద్దదండి. ఓకే. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? కోయంబత్తూర్ అండి, కోయంబత్తూర్. అరేబియా సముద్ర రాణి అని ఏ నగరాన్ని పిలుస్తారు? కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరం అండి, కొచ్చి. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రము గుజరాత్. ఓకే, గుజరాత్. భారతదేశంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశము బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. తర్వాత చైనా వస్తుంది. అండోమాన్ నికోబార్ దీవులని ఛానల్ వేరు చేస్తుంది? 10 డిగ్రీ ఛానల్. ప్రపంచంలో మొత్తం ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7. ఓకే, 7. రష్యా రాజధాని ఏంటి? మాస్కో. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ జీకే బిట్స్ అండి. టాప్ 100 బిట్స్. ప్రీవియస్గా కోర్ట్ ఎగ్జామ్లో, వివిధ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో అడిగినటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా గైస్, చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆఫర్ మన యాప్లో ఇంకా కొనసాగుతుందండి, వెంటనే తీసుకోండి. హోలీ ఆఫర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.